నా పేరు వైద్యశ్రీ అలగోలు ప్రసాదరావు, మూలిక వైద్యుడిని, అనువంశిక. అది 6వ తరం, 6 తరాలుగా మూలిక వైద్యం చేస్తున్నాం. ఇప్పుడు మా అబ్బాయిది 7వ తరం. డాక్టర్ అగస్య BAMS డాక్టర్. నేను గత 30 సంవత్సరాలుగా మూలిక వైద్యం చేస్తున్నాను. అగ్నిమంద అంటామండి ఇది. అలాగే ఇంకొక పేరు టెక్కలాకు అంటాం. తక్కలి చెట్టు అంటారు. ఇది చాలా విరిగా దొరికే ప్లాంటు. దీని పువ్వులు కూడా చాలా చక్కగా మంచి అందంగా ఉన్నాయి చూడండి, మీసాలతోటి చక్కగా ఈ రేఖలు అవన్నీ. ఇది కూడా అమోఘం అన్నమాట. ఇది పక్షవాతం వచ్చిన వాళ్ళకి దీని ఆకు మరిగించి ఆ నీళ్ళతోటి స్నానం చేపిస్తూ ఉంటారు. ఈ వావిలాకు, ఈ టెక్కలాకు ఇవి స్నానం చేపిస్తుంటారు. ఇంకా ముఖ్యంగా ఈ ఆకు, ఒక పిడికుడు ఆకు తీసుకొని పెసరపప్పు, మన పప్పులు వండుకుంటాం కదండి కర్రీ కింద, ఆ పెసరపప్పులోని ఒక మనిషికి ఒక పిడికుడు ఆకు వేసి పప్పు వండుకొని తిన్నట్లయితే చాలా చక్కగా మూలవ్యాధి అన్నది అమోఘంగా తగ్గుతుందండి. అది విరోచనం ఫ్రీగా అవుతుంది. ఆ పిలకలు లాంటివి కూడా హరించిపోతాయి, కనిపించవు. ఈ మూలవ్యాధి మీద కూడా ఈ టెక్లాక్ అన్నది అంత చక్కగా పనిచేస్తుంది. అంటే ఈ 2 వేరియేషన్ చూపిద్దామని మీకు చూపిస్తున్నానండి. చాలామంది కాకిదొండ అంటే ఇదే అనుకుంటారు. అందరూ కూడా కాకిదొండ అంటే ఇది అనుకుంటారు. కానీ దీన్ని పిచ్చిదొండ అంటామండి. దీని పండు మన దొండకాయ ఎలా ఉంటుందో సేమ్ అట్లాగే ఉంటుంది. దీన్ని పిచ్చిదొండ అంటాం. అయితే కాకిదొండ అంటే ఇది ఒరిజినల్ అన్నమాట. కాకిదొండ అలా చక్కగా ఈ పరస్థలాలతోటి ఇట్లాగ ఉంటుంది ఆకు. దీని కాయలు ఇలా పచ్చిగా ఉంటే ఇలాగ ఉంటాయి, పండిపోతే ఈ రకంగా పళ్ళు ఈ రకంగా ఉంటాయి. అయితే ఇది మేము మెడిసిన్లోని చాలా రకాలుగా వాడతాము. అయితే మీరు వాడుకునే విధానం ఏంటి అంటే, ఈ ఆకు ఈ చక్కగా ఈ కాడ తొడిమి తీసేసి ఈ అడుగుని పైన కూడా చాలా నీట్గా కడిగి ఈ క్రిమికీటకాలతో గుడ్లు అవి ఏమి లేకుండా రోజుకి ఒక ఆకు ఉదయాన్నే పరగడుపుని తింటూ మజ్జిగన్నం తింటూ ఉంటే మీకు ఒక వారం 10 రోజుల్లోని అల్సర్స్, పేగులో పుండు అంటాం కదండి, ఒరుపు పుండు 2 కూడా చాలా చక్కగా ఆ అల్సర్స్ అన్నవి తగ్గిపోతాయి. అలాగే ఈ పాదు అడుగుని అంటే భూమిలోని ఈ వేరు మొదల్ని, ఈ పాదు మొదల్ని వేరు అంటే దుంప అంటాం. దుంప అంటే పిండి శాతం ఎక్కువ ఉంది అని అర్థం. వేరులాగా పొడవుగా ఉంటుంది. దాన్ని చితగొడితే అంతా కూడా లోపల గుజ్జే ఉంటుంది. అది చితగొట్టి మెత్తగా గుడ్లేసి పిండితే జిగటగా రసం వస్తుంది. జిగటగా ఒక రసం లాంటిది వస్తుంది. ఆ రసం మనకు సోడిపిండి తోప వండుతాం కదండి కలిపి, అట్లా ఈ రసాన్ని పొయ్యి మీద పెట్టి చిన్న మంట మీద పెట్టి వండుతూ ఉంటే జిగురుగా తోపలాగా సాగుతూ ఉంటుంది. అయితే దేనికి ఇది? చాలామంది ఉదయాన్నే లేచిన వెంటనే కాలు కింద పెడితే మడమలో, కాలు తాలూకు మడమ విపరీతమైన నొప్పి ఉంటుంది, నడవలేరు, చాలా బాధపడుతూ ఉంటారు. ఆ మడమ నొప్పి అన్నది తగ్గటానికి ఆ మడమకి వెనక వైపు కాసి ఒక దుమ్ము, మెత్తని దుమ్ము పెరుగుతూ ఉంటుంది. అలాగే మడం మధ్యలోని అడుగుని కూడా అక్కడ దుమ్ము మెత్తని దుమ్ము పెరుగుతూ ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఒక 15-20 అడుగులు నడిస్తే కానీ కరెక్ట్గా నడవలేరు. ఒక 20 అడుగులు నడిస్తే అక్కడి నుంచి నొప్పి తగ్గుతుంది. అక్కడ ఒక వేస్ట్ ఫ్లూయిడ్ అటు ఫామ్ అయి ఉంటుంది. ఆ నడిచే కొలదే నొప్పి తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ ఎక్కడైనా కూర్చున్నారు అనుకోండి, ఒక 10 నిమిషాలు, పావు గంట లేచి నడవలేరు. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి ఈ దుంప తాలూకు రసం ఉడికించి తోపలాగా వచ్చిన దాన్ని ఎక్కడైతే నొప్పి ఉందో ఆ ఏరియా అంతా కూడా చాలా చక్కగా ఆ మడానికి పేస్ట్ లాగా అప్లై చేసి, గోరువెచ్చగా పేస్ట్ లాగా అప్లై చేసి రాత్రి పడుకునేటప్పుడు అప్లై చేసి ఉదయం వాష్ చేసుకుంటే చక్కగా ఒక 3 రోజుల నుంచి 5 రోజుల్లోని ఆ మడం సోల అక్కడ దుమ్ము పెరగడం, దాన్ని సర్జరీ చేసి కట్ చేసి మళ్ళీ తీసి సర్జరీ చేస్తారు. ఆ సర్జరీ లేకుండా ఎట్లాగైతే అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ బోను ఎదుగుతుందో మళ్ళీ అది బ్యాక్ అయిపోయి చాలా చక్కగా దాని ప్లేస్లోకి అది వెళ్ళిపోయి ఆ వాపు, నొప్పి
అవన్నీ కూడా చాలా చక్కగా తగ్గిపోతాయి. ఈ కాకిదొండ అంటే దీన్ని ఆబోతుపాద అని కూడా అంటారు. ఇది పెద్ద పెద్ద చెట్లు మీద పాకుతూ ఉంటుంది, తుప్పల మీద ఉంటుంది. దీని పళ్ళు చాలా చక్కగా ఇలాగ ఉంటాయి. దీంట్లో గింజలు కూడా నీలం రంగులో ఉంటాయి. ఇది మేము మెడిసిన్లో వాడతాము. అంటే అల్సర్స్ మీద బాగా పనిచేస్తుంది, అలాగే మడ నొప్పి కూడా అమోఘంగా పనిచేస్తుంది. ఈరోజు మనం ఇది విరిగా దొరికేటువంటి మూలిక. ఒక్కొక్క ఏరియాలోని ఒక్కొక్క రకంగా పిలుస్తుంటారు దీన్ని. ఇక్కడ మా ఏరియాలోని గాలివాన్ తుప్ప అనేసి అంటూ ఉంటారు. ఇది కొన్ని ఏరియాలోని రైలు బుగ్గాకు అని కూడా అంటారు. ఇది మన చీమి పడుతుంటాయి కదండి, చిన్న చిన్న కురుపులు. ఈ పిల్లలకి, హాస్టల్లో ఉన్న పిల్లలకి, అలాగే చిన్నపిల్లలు ఎక్కువ ఈ మట్టిలో ఆడే పిల్లలకి అది చీము కురుపులు ఈ వేళల మధ్యలోని అది వస్తుంటాయి, విపరీతంగా బాధిస్తుంటే ఫీవర్ కూడా వచ్చేస్తుంటుంది. వాళ్ళకి ఈ ఆకులు నూరి ఒక మిరియంగిం చేసి ఒక ఉప్పు కన్ను వేసి అప్లై చేసినట్లయితే చాలా చక్కగా మానిపోతాయి. అలాగే పైచిదద్దుర్లు అంటే మనకి ఈ అత్తికేరి అంటాం కదండి, అటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చక్కగా ఈ ఆకు మొత్తం రెలిచేయండి. ఆకు, కాడ, పువ్వు, కాయి చేతిలోకి వచ్చిందంతా కూడా ఇది వేపాకు. ఒక ఉప్పు కన్ను తీసుకొని నూరి శరీరం అంతా రాసుకొని కాస్త గోరువెచ్చని నీళ్ళతోటి స్నానం చేసినట్లయితే చాలా చక్కగా ఆ అత్తికేరి అంటే శరీరం మీద ఉన్నటువంటి దురదలు ఇవన్నీ కూడా చాలా చక్కగా తగ్గిపోతాయి. ఇది అటువంటి మూలిక. చాలామందికి ఐడియా ఉంటుంది. ఇది వర్షాకాలం వచ్చినప్పుడు అంటే ఈ ఆషాఢ మాసం దాటాక ఎక్కువ క్రిమికీటకాలు ఎక్కువ వస్తాయి కదండి, లైట్ వేసరికలు విపరీతం పురుగులు వస్తాయి. అటువంటిప్పుడు ఇది ఇంటి ముందు కడుతూ ఉంటారు లైట్ దగ్గర. అంటే ఇంట్లో పురుగులు రాకుండా ఈ చెట్టు ఎక్కడైతే ఉంటే అక్కడ ఆ పురుగు ఈ చెట్టుని ఎక్కువ ఆశిస్తూ ఉంటుంది. అందువల్ల మనకి ఈ వర్షాకాలం వచ్చినప్పుడు ఇటువంటి మొక్కల్ని ఇంటి ముందు కూడా కడుతూ ఉంటారు. ఇది వైద్యంలో కూడా అమోఘంగా పనిచేస్తుంది. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.